హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు కనకరేఖ. రచించిన వారు ముదిగొండ శివప్రసాద్ గారు. వర్ధమాన మహానగరాన్ని రాజధానిగా చేసుకుని పరోపకారి అనే పేరుగల ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు కనకప్రభ. అతడు మేఘము వంటివాడైతే ఆమె మెరుపు తీగ వంటిది. అయితే ఆమెలో చపల చిత్తత లేదు కాబట్టి మెరుపు తీగ కన్నా ఈమెయే గొప్పది. కొంతకాలానికి ఆ రాజదంపతులకు ఒక కుమార్తె జన్మించింది. అతిలోక సుందరి అయిన ఆ చిన్నారికి వారు కనకరేఖ అని నామకరణం చేశారు. కనకరేఖ క్రమంగా పెరిగి పెద్దదై వివాహానికి యుక్త వయస్కురాలైంది. ఒకనాడు తండ్రి ఆమెను ఏకాంతంగా పిలిచి ఇలా అన్నాడు. అమ్మా, ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు. ఇప్పుడు నీకు తగిన సంబంధాన్ని విచారించి ఆ 4 అక్షింతలు నెత్తిన వేసినట్లయితే నాకు చిత్తశాంతి లభిస్తుంది. భారతదేశంలో సౌందర్యంలో కానీ, సౌజన్యంలో కానీ, సౌశీల్యంలో కానీ నీకు సాటి రాదగిన రాకుమారుడు ఎవరు? నీ సలహా మేరకు నేను ప్రవర్తిస్తాను. దేశ దేశాంతరాల నుంచి రాజకుమారుల చిత్రపటాలను తెప్పించమంటావా అని ప్రశ్నించాడు పరోపకారి మహారాజు. అది విని కనకరేఖ విచిత్రంగా నవ్వింది. నాయనగారు, నా యందు మీకు గల ప్రేమానురాగాలకి కృతజ్ఞురాలిని. కానీ నా ముఖాన బ్రహ్మదేవుడు వివాహరేఖను గీయలేదు. అందుకు కారణమేమిటి అని మీరు నన్ను అడగవద్దు. ఒకవేళ కాదు కూడదు అని మీరు నన్ను బలవంతంగా వివాహానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తే నేను ప్రాణత్యాగం చేసుకోవలసి వస్తుంది అని బెదిరించింది కనకరేఖ. ఇది విని పరోపకారి మహారాజు నివ్వెరపోయాడు. ఇదెక్కడి విచిత్రము! సామాన్య స్త్రీలు కూడా యుక్త వయసులో భర్తను కోరుకుంటారు. అలాంటిది రాజకుమారి ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నది? అమ్మా, నీకు సకాలంలో వివాహం చేయకపోయినట్లయితే నాకు పుట్టగతులు ఉండవు. కన్యాదానము వలన నాకు నరక ప్రాప్తి తప్పుతుంది. దయచేసి నా యందు దయ ఉంచి నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో. ఇది నా ప్రార్థన అన్నాడు పరోపకారి మహారాజు దిగులుగా. కనకరేఖకు తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవము ఎక్కువ. పైగా వారు చేసిన తప్పేముంది? కుమార్తెకు వివాహం చేయాలని కోరుకోవటం లోక సహజమే కదా. అయితే తనకు అట్టే అవకాశం లేదు అని వారికి ఎట్లా తెలుస్తుంది? కనకరేఖ కూడా కొంచెంసేపు ఆలోచించింది. మంచిది నాయనగారు, నేను ఒక చిన్న పరీక్షను పెడుతున్నాను, వినండి. ఎవరైనా సరే కనకపురాన్ని చూసి వచ్చినట్లయితే వారిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నది కనకరేఖ దృఢంగా. పరోపకారి మహారాజు నిట్టూర్చాడు. పోనీ ఏదో ఒక విధంగా కుమార్తె వివాహానికి అంగీకరించింది కదా, అదే 10,000. కనకపురాన్ని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు. వారిలో యోగ్యుడైన ఒకరిని ఎన్నుకొని కుమార్తెకు వివాహం చేస్తే తన బరువు బాధ్యతలు తీరిపోతాయి. రాజ్యభారాన్ని కూతురు అల్లుడు చూసుకుంటారు అనుకున్నాడు పరోపకారి మహారాజు. మరునాడే భటుల చేత రాజ్యమంతా చాటింపు వేయించాడు. విప్రోత్తముడు కానీ, సుక్షత్రియుడు కానీ ఎవరైనా సరే కనకపురిని చూసి వచ్చినట్లయితే వారు రాజప్రాసాదానికి రావాలి. రాకుమార్తె అట్టి వారిని స్వయంవరంలో వివాహం చేసుకుంటుంది అని దండోరా వేస్తూ భటులు ఊరూరా ప్రకటించారు. ఆనాటి నుంచే దేశంలో ఈ ముచ్చటే. కనకపురి ఎక్కడుంది? దానిని ఎవరు చూసి వచ్చారు? ఇలా ఒకరినొకరు సంప్రదించుకోసాగారు. అయితే ఎవరికి సరి అయిన సమాధానం రాలేదు. వర్ధమాన నగరంలో శక్తిదేవుడు అనే పేరు గల ఒక విప్రకుమారుడు ఉన్నాడు. అతని తండ్రి పేరు బలదేవుడు. శక్తిదేవుడు తన తండ్రి సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. కులోచితమైన విద్య కూడా నేర్చుకోలేదు. ఈ కారణం చేత అతడు త్వరలోనే ధనహీనుడైనాడు. అతడు వీధులలో వెళ్తూ ఉంటే ఈ దండోరా వినబడింది. వెంటనే మెరుపు తీగవలే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను కనకపురిని చూసి వచ్చాను అని రాజుగారితో అబద్ధం చెప్తాను. కాదనేవాడెవడు? ఈ విధంగా రాజకుమార్తెను వివాహం ఆడతాను. తద్వారా రాజ్యాధికారం సంక్రమిస్తుంది. ఇలా నిశ్చయించుకొని శక్తిదేవుడు అక్కడి భటులతో తాను కనకపురిని చూశాను అని అబద్ధం చెప్పాడు. అది విని భటులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అవురా, క్రమం తప్పకుండా ఇన్ని రోజులుగా దండోరా వేస్తూనే ఉన్నాం.
అయితే కనకపురిని చూసి వచ్చాను అని చెప్పినవాడు ఒక్కడూ దొరకలేదు. ఇన్నాళ్లకు రాజుగారి కోరిక ఫలించింది. వెళ్ళి ఈ సంగతి ప్రభుల వారికి విన్నవించుకుందాము. ఇలా అనుకొని నేరుగా వారు పరోపకారి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు. ప్రభు, మేము క్రమం తప్పకుండా దండోరా వేస్తూనే ఉన్నాము. చిన్నవారే కాదు, ముసలివాళ్లు కూడా ఎవరూ ముందుకు వచ్చి తాము కనకపురిని చూసినట్లు మాతో చెప్పలేదు. అయితే శక్తిదేవుడు అనే పేరు కలిగిన ఒక యువకుడు మాత్రము తాను కనకపురిని చూసినట్లు మాతో చెప్పాడు. ఏమి ఆజ్ఞ అని ప్రశ్నించారు భటులు. అది వినేసరికి పరోపకారి మహారాజు గారి ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది. అతనెక్కడున్నాడు, తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు మహారాజు. ప్రభు, అతడు మన వర్ధమాన నగరంలోనే ఉన్నాడు. అతని తండ్రి పేరు బలదేవుడు. ఆయన సద్విప్రుడు. ఈ కుమారుడు మాత్రము కొంచెం సాహస స్వభావం కలవాడు. ఈ వివరాలన్నీ సేకరించుకొని వచ్చాము అని చెప్పారు రాజభటులు. ఓరి వెర్రివాళ్లారా, ఇంకా ఆలోచన ఎందుకు? ఇప్పటి వరకు కనకపురిని చూశాను అని చెప్పినవాడు ఒక్కడూ దొరకలేదు కదా. అలాంటిది ఒక యువకుడు దొరికితే ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే పిలుచుకొని వచ్చి రాకుమారి ముందు నిలబెట్టండి అని ఆజ్ఞాపించాడు పరోపకారి మహారాజు. క్షణాల మీద భటులు శక్తిదేవుణ్ణి అంతఃపురానికి తీసుకుని వచ్చారు. కనకరేఖ ముందు నిలబెట్టారు. కనకరేఖ అతన్ని పరిశీలించి చూసింది. శక్తిదేవుడు ఆమె సౌందర్యాన్ని చూసి దిగ్భ్రాంతుడైనాడు. అవురా, భూలోకంలో ఇట్టి సౌందర్యము ఎవరికైనా సాధ్యమా? ఈమె దివ్యకాంతవలే ఉన్నది. ఇట్టి స్త్రీని పొందినవాడు ధన్యుడు అనుకున్నాడు శక్తిదేవుడు. కనకరేఖ అతని వైపు ఒకసారి చూసి, ఓయి విప్రకుమారా, నువ్వు కనకపురమునకు వెళ్ళి వచ్చావా అని ప్రశ్నించింది. అవును రాకుమారి, నేను కనకపురము చూసి వస్తున్నాను అన్నాడు శక్తిదేవుడు. అది విని కనకరేఖ నవ్వి, ఏ మార్గము నుండి వెళ్ళావు అని ప్రశ్నించింది. ఏముంది, వర్ధమాన నగరం నుంచి ముందుగా హరపురము చేరాను. అక్కడి నుంచి వారణాసి వెళ్ళాను. వారణాసిని దాటి పౌండ్రవర్ధన నగరం చేరాను. ఆ తర్వాత కనకపురి వచ్చింది అని గట్టిగా చెప్పాడు శక్తిదేవుడు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నించింది కనకరేఖ. నేను ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళాను. అక్కడ చదువు చాలా బాగుంటుంది అని చెప్పాడు శక్తిదేవుడు. రాకుమార్తె చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. శక్తిదేవుడు హమ్మయ్య అని నిట్టూర్చాడు. కనకపురి చూశానని చెప్పిన మాట రాకుమారి నమ్ముతుంది. ఎందుకంటే ఈ అంతఃపురంలోనే కాదు, వర్ధమాన నగరంలోనే ఎవ్వరూ కనకపురిని చూడలేదు కదా అనుకున్నాడు శక్తిదేవుడు. ఈ లోపల రాకుమారి తండ్రి వద్దకు వెళ్ళింది. నాయనగారు, ఇతడెవరో టక్కరి. రాజ్యం మీద ఆశతో అసత్యాలు పలుకుతున్నాడు. ఇటు వారిని అంతఃపురం వరకు ఎందుకు రాణిస్తారు అని ప్రశ్నించింది. అది వినేసరికి పరోపకారి మహారాజుకు బాధ కలిగింది. బాధతో పాటు కోపం కూడా వచ్చింది. భటులను పిలిచి, ఈ మోసగాడిని బయటికి నెట్టివేయండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే అంతఃపురం నుంచి శక్తిదేవుణ్ణి తీసుకుని పోయి వీధిన పడేశారు. అక్కడ మట్టిలో పడిన శక్తిదేవుడు కొంతసేపటికి లేచి కూర్చున్నాడు. దేహానికి అంటిన దుమ్మును దులుపుకున్నాడు. ఏడుపు ముఖంతో వెళ్ళి సమీపంలోని ఒక ఉద్యానవనంలో కూర్చున్నాడు. అవురా, ఇటు రాజకుమార్తె పోయింది, అటు మానము కూడా పోయింది. భటులతో గంటబడి వీధిలోకి వచ్చాను. అప్పుడు నన్ను చూసి అందరూ పక్కపక్క నవ్వారు. ఈ అవమానం కన్నా మరణమే మేలు. అయితే చనిపోవటానికి నేను వెర్రివాడనా ఏమిటి? బ్రతికి ఉండే సాధించాలి. కానీ సచ్చి సాధించేదేముంది? ఈసారి నిజంగా కనకపురిని చూసి వస్తాను. రాకుమార్తెను పెళ్లాడతాను. అలా కాకపోతే కనకపురిని అన్వేషిస్తూ ఆ సాహస యాత్రలోనే మరణిస్తాను. అంతేకాని నిష్కారణంగా ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుని సాధించేదేముంది? ఇదే నా ప్రతిజ్ఞ అనుకున్నాడు శక్తిదేవుడు. మనస్సులో ఆ విధంగా నిశ్చయించుకొని శక్తిదేవుడి ఇంట్లో కూడా చెప్పకుండా అటు నుంచి అటే కనకపురి అన్వేషణకు బయలుదేరాడు. వర్ధమానపురాన్ని వదిలిపెట్టి దక్షిణ దిశగా పయనం సాగించాడు. దట్టమైన అరణ్యాలు, దాటరాని పర్వతాలు అడ్డు వచ్చినా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో శక్తిదేవుడు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా వింధ్యారణ్యాలు వచ్చాయి. గహనమైన అరణ్యాలలో పయనించగా శక్తిదేవుడు అలసిపోయాడు.
ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఆ వింధ్యారణ్యము తన కొమ్మలతో శక్తిదేవుణ్ణి సేద తీరుస్తున్నదా అన్నట్లు ఉన్నది. అక్కడే ఒక సరస్సు కనపడింది. అది సరస్సులన్నింటికీ రాజు వంటిదేమో మరి. ఎందుకంటే ఎత్తుగా లేచిన తెల్ల తామరలు అను గొడుగులతోనూ హంసరెక్కలు అనే వింజామర్లతోనూ ఆ సరస్సు శోభిస్తున్నది. అందులో స్నానం చేసి పక్కనే ఉన్న మధురమైన పండ్ల చెట్ల నుంచి పండ్లు కోసుకొని తిని శక్తిదేవుడు బడలిక తీర్చుకున్నాడు. అక్కడికి సమీపంలోనే ఒక చిన్న ఆశ్రమం ఉన్నది. అందులో గడ్డాలు మీసాలు నెరిసిన ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. శక్తిదేవుడు మెల్లగా అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. ఆ ఋషి శక్తిదేవుణ్ణి పిలిచి దగ్గర కూర్చుండబెట్టుకుని సత్కరించాడు. ఆయన పేరు సూర్యతపసుడు. బాబు, నువ్వెవరువు? ఇంత దుర్గమమైన ఈ మహారణ్యంలో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు అని ప్రశ్నించాడు సూర్యతపసుడు. స్వామి, నా పేరు శక్తిదేవుడు. నాది వర్ధమానపురం. నేను కనకపురిని చూడాలని బయలుదేరాను. మార్గమధ్యంలో తమ దర్శనం నాకు లభించింది. కనకపురికి ఎటు వెళ్లాలో తాము దారి చూపిస్తే నేను మీకు రుణపడి ఉంటాను అన్నాడు శక్తిదేవుడు. అది విని ఋషి ఇలా అన్నాడు. కుమారా, ఇప్పుడు నా వయసు 800 సంవత్సరాలు. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. అయితే నన్ను చూడటానికి వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కానీ శిష్యులు కానీ ఎవ్వరూ తాము కనకపురి నుంచి వచ్చాము అని చెప్పలేదు. కనీసం ఆ పేరు కూడా ఎవ్వరూ విని ఉండలేదు అన్నాడు మునీశ్వరుడు. ఈ మాటలు వినేసరికి శక్తిదేవుడికి ఎంతో దుఃఖం వచ్చింది. ఛీ, ఇక ఈ జన్మము నిరర్ధకము. తిరిగి వర్ధమానపురం వెళ్ళటం కంటే ఇక్కడే చనిపోవటం మంచిది అని అనుకున్నాడు. ఈ మాటే మునీశ్వరుడితో అన్నాడు. అది విని మునీశ్వరుడు నవ్వి ఇలా అన్నాడు. బాబు, కార్యసాధకుడు అధైర్యపడకూడదు. నేను వినకపోయినంత మాత్రాన నష్టమేముంది? ఇక్కడికి 300 యోజనాల దూరంలో కాంపిల్య దేశం ఉంది. అక్కడ ఉత్తర పర్వతం ఉంది. అందులో నా అన్న దీర్ఘ తపస్సుడు చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్నాడు. అతడు నాకంటే పెద్దవాడు. కాబట్టి ఈ కనకపురిని గూర్చి ఆయన విని ఉండవచ్చు. వెంటనే బయలుదేరి కాంపిల్య దేశం వెళ్ళు. నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు మునీశ్వరుడు. శక్తిదేవుని మనసులో మళ్లీ ఆశ చిగురించింది. వెంటనే కాంపిల్య దేశం వైపు తన ప్రయాణం సాగించాడు. శక్తిదేవుడు అష్ట కష్టాలు పడి అడవులని నదులను దాటి చిట్ట చివరికి కాంపిల్య దేశం చేరుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఉత్తర పర్వతానికి చేరాడు. అందులో వృద్ధ తపస్వి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సూర్య తపస్సుని అన్న దీర్ఘ తపస్సుడు. శక్తిదేవుడు ఆయన పాదాలపైన పడ్డాడు. దీర్ఘ తపస్సుడు ఆకస్మికంగా వచ్చిన ఈ అతిథిని ఆదరించాడు. అన్నోదకములతో సంతృప్తి పెట్టాడు. బాబు, నువ్వెవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు వృద్ధుడైన దీర్ఘ తపస్సుడు. స్వామి, నా పేరు శక్తిదేవుడు. మాది వర్ధమానపురం. నేను వింధ్యారణ్యములలో సంచరిస్తున్నప్పుడు మీ తమ్ముడైన సూర్య తపస్సుల వారి దర్శనం అయింది. వారి సూచన మేరకు నేను ఇక్కడికి వచ్చి మీ దర్శనం చేసుకుంటున్నాను. నేను కార్యార్థినై కనకపురి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి వెళ్లేదారి మీరు చూపిస్తారని వచ్చాను అన్నాడు శక్తిదేవుడు ఆశగా. బాబు, నా వయసు ఎంతో నాకే తెలియదు. కానీ కనకపురి అనే పేరు మొదటిసారిగా నీ నోటనే వింటున్నాను అన్నాడు దీర్ఘతపసుడు. ఈ మాట విని శక్తిదేవుడు మూర్ఛపోయాడు. దీర్ఘతపసుడు అతనిపై నీళ్లు చల్లి మళ్లీ స్పృహలోనికి తెచ్చాడు. అయ్యో, నేను చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోయిందే అని దుఃఖించాడు శక్తిదేవుడు. అది చూసేసరికి మునికి జాలి కలిగింది. బాబు, నీవు అలా దుఃఖించకూడదు. కర్తవ్యంతో ముందుకు సాగిపోవలసిందే. నీకు నేనొక ఉపాయం చెబుతాను, విను. కనకపురి అనే పేరు వింటుంటే అది ఎక్కడో సముద్రాలకి అవతల ఉండే ఒక ద్వీపము అని నాకు అనిపిస్తున్నది. నీవు ఇక్కడి నుంచి విటంకపురానికి వెళ్ళు. అది సముద్ర తీర నగరం. అక్కడి నుంచి వర్తకులు సముద్ర వ్యాపారానికే వెళ్తుంటారు. వారి వెంట నువ్వు ఉస్సల ద్వీపానికి వెళ్ళు. అక్కడ సత్యవ్రతుడు అనే పేరుగల ఒక జాలరి దొర ఉన్నాడు. అతని పని సముద్రంలోని వివిధ ద్వీపములతో వ్యాపారం చేయటమే. అతనికి కనకపురిని గుర్చిన సమాచారం తెలిసి ఉండవచ్చునని నాకెందుకో అనిపిస్తున్నది.
కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు దీర్ఘతపసుడు. శక్తిదేవుడు మళ్లీ లేచి నిల్చున్నాడు. లేని ధైర్యాన్ని కూడా తీసుకున్నాడు. ఉత్తర పర్వతాన్ని వదిలిపెట్టి విటంకపురానికి అభిముఖంగా ప్రయాణం కొనసాగించాడు. మళ్ళీ ఎన్నో దేశాలు యోజనాలు దాటి సముద్ర తీర నగరమైన విటంకపురానికి చేరాడు. అక్కడ సముద్ర తీరంలోని వర్తకులను పరిచయం చేసుకున్నాడు. వారిలో సముద్రదత్తుడు ఒకడు. అయ్యా, నేను ఉస్సల ద్వీపం పోవాలి. ఇక్కడ ఎవరైనా ఆ ద్వీపానికి పోయేవారు ఉన్నారా అని ప్రశ్నించాడు శక్తిదేవుడు. అయ్యా శక్తిదేవుల వారు, నేను ఉస్సల ద్వీపమే వెళ్తున్నాను. మీరు నా వెంట రండి, మీకు ఏ శ్రమ ఉండదు. నా సరుకులలో కొన్ని మీకు ఇస్తాను. వాటిని అమ్మి పెట్టడంలో నాకు సహాయపడండి. దానివలన మీకు కూడా లాభం ఉంటుంది అన్నాడు సముద్రదత్తుడు. శక్తిదేవుడు ఉత్సాహంగా సముద్రదత్తునితో పాటు పడవను ఎక్కాడు. గాలివాటునకు అది ముందుకు సాగిపోయింది. పడవలోని వారంతా ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే అది తుఫానుగా మారింది. నల్లని మేఘాలు రాక్షసుల వలె, నడుమ మెరిసే మెరుపులు ఆ రక్కసి దంతాల వలె గోచరించసాగాయి. ధనవంతులు అభివృద్ధిని పొంది మళ్ళీ ఎలా పతనమైతారో సూచిస్తున్నట్లుగా ఆ చెంచలములైన అలల తాకిడికి పడవ పైకి క్రిందికి ఊగుతూ ఉన్నది. దాంతో అంతా దిగ్భ్రాంతులైనారు. ఎటు చూసినా హాహాకారాలే. శక్తిదేవుడు ఆశ్చర్యంతో ఇదేమిటి అని ప్రశ్నించాడు. అయ్యా, సర్వనాశనమైంది. మరికొద్దిసేపట్లో మనము సముద్రంలో మునిగిపోబోతున్నాం. ఇక భగవంతుడే రక్షించాలి అని సముద్రదత్తుడు శక్తిదేవునితో దుఃఖిస్తూ చెప్పాడు. అనుకోని ఈ ప్రమాదానికి శక్తిదేవుడు ఆందోళన చెందే లోపలే పడవ సముద్రపు టలల తాకిడికి ముక్కలై మునిగిపోయింది. చూస్తుండగానే పడవలోని వారంతా దుర్మరణం పాలయ్యారు. సముద్రదత్తుడికి ఒక కొయ్య పలక దొరికింది. దాని సహాయంతో అతడు అలలపై ఈదుకుంటూ ఎటో పోయాడు. ఆ తర్వాత ఏమైనాడో తెలీదు. పడవలో నుంచి క్రింద పడిన శక్తిదేవుణ్ణి ఒక తిమింగలం మింగింది. ఆయనకు ఎట్టి గాయము తగలకుండా తిమింగలము తన కడుపులో ఇముడ్చుకున్నది. శక్తిదేవుడు అనుకోని ఈ పరిణామానికి సొమ్మసిల్లిపోయాడు. అంటే ఈ తిమింగలము శక్తిదేవుడి పాలిటికి హంసల పడవ వలె ఉపయోగపడిందన్నమాట. తిమింగలము సముద్రపు టలల్ని తోసుకుంటూ తుఫాను తాకిడికి తట్టుకుంటూ అలా పోయి పోయి ఒక తీరానికి చేరింది. విచిత్రమేమిటంటే అదియే ఉస్సల ద్వీపం. అక్కడ జాలరివారు కొందరు వలల్ని పన్ని చేపల వేట కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ తిమింగలం వెళ్ళి ఆ వలలో పడింది. పల్లెవారు వలల్ని గుంజారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. అతి కష్టం మీద వారు వలలని ఒడ్డుకు చేర్చారు. తీరానికి వచ్చాక తీరా చూస్తే అందులో ఒక పెద్ద తిమింగలం ఉంది. ఒరే, మన పంట పండిందిరా! ఇంత పెద్ద తిమింగలాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. దీనిని మన దొరకు కానుకగా ఇద్దాం. దానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు అనుకున్నారు జాలరివారు. వెంటనే తిమింగలాన్ని అతి కష్టం మీద మోసుకుని పోయి తమ పల్లె దొరకు కానుకగా పెట్టారు. వెంటనే దొర దానిని తరిగించాడు. ఆశ్చర్యం! తిమింగలం కడుపులో నుంచి శక్తిదేవుడు బయటికి వచ్చాడు. సొమ్ముసిలిన అతనిని పల్లె దొర సేద తీర్చాడు. కొంతసేపటికి శక్తిదేవుడికి స్పృహ వచ్చింది. అయ్యా, తామెవరు? ఈ తిమింగలం కడుపులోకి ఎలా వచ్చారు? అంతా మాయలాగా ఉంది అని ప్రశ్నించాడు పల్లెదొర. అప్పుడు శక్తిదేవుడు ఏదీ దాచకుండా జరిగిందంతా చెప్పాడు. అయ్యా, నేను ఉస్సల ద్వీపంలోని పల్లెదొర సత్యవ్రతుణ్ణి కలయటానికి బయలుదేరాను. ఈ లోపల ఈ ప్రమాదం జరిగింది. మహర్షి చెప్పిన సత్యవ్రతుడు ఎక్కడ ఉన్నాడో ఏమో అంటూ శక్తిదేవుడు బాధపడ్డాడు. ఓయి విప్రోత్తమా, నువ్వు చూడాలనుకుంటున్న ఆ సత్యవ్రతుడను నేనే. ఇదే ఉస్సల ద్వీపము అన్నాడు పల్లెదొర. ఆ మాట వినేసరికి శక్తిదేవునికి బడలిక మొత్తము తీరిపోయినట్లు అనిపించింది. ఇది తిమింగలం కాదు, తన పాలిటికి ఆది మత్స్యము వలె దైవానుగ్రహంతో వచ్చిందని భావించాడు. అయ్యా, నేను కనకపురికి వెళ్ళాలి. అక్కడికి పోయే మార్గం ఏమిటో చెప్పండి అని కోరుకున్నాడు శక్తిదేవుడు. స్వామి, నేను చాలా సంవత్సరాలుగా ఓడలపై తిరుగుతున్నాను.
కాని ఈ కనకపురి పేరు ఎప్పుడూ విని ఉండలేదు అన్నాడు సత్యవ్రతుడు. ఆ మాట వినేసరికి సత్యదేవుని నెత్తిమీద మిన్ను విరిగి పడినట్లయింది. ఒక్కసారిగా భోరున విలపించాడు. నేను పడిన శ్రమ మొత్తము బూడిదలో పోసిన పన్నీటి వలె అయింది. ఇక జీవించి ఏం ప్రయోజనము అన్నాడు బాధతో. అయ్యా, మీరు ఇలా విచారించితే కార్యసాధన కాదు. దీనికి నేను ఒక ఉపాయం చెబుతాను. ఈ సముద్రానికి నడుమ రత్నకూటము అని ఒక ద్వీపం ఉన్నది. శుక్ల ద్వాదశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానిని చూడటం కోసం ఎందరో ప్రజలు ఎన్నో పడవలపైన అక్కడికి చేరుతుంటారు. వారంతా ఆయా ద్వీపాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి వారిలో ఎవరో ఒకరికి ఈ కనకపురి గురించిన సమాచారం తెలిసే ఉంటుంది. ఈ రాత్రికి మీరు విశ్రమించండి. రేపు ఉదయమే మనము పడవపైన రత్నకూటానికి బయలుదేరదాము అని ధైర్యం చెప్పాడు జాలరి దొర. చేసేదేమీ లేక శక్తిదేవుడు ఆ రాత్రి సమీపంలోని ఒక మఠంలో విశ్రమించాడు. ఆ మఠాధిపతి విష్ణుదత్తుడు శక్తిదేవునికి భోజనం పెట్టి ధైర్యం చెప్పాడు. మంచి కథలు వినిపించి మనోల్లాసం కలిగించాడు. మర్నాడు ఉదయము ఒక పడవ పైన పల్లెదొర సత్యవ్రతుడు, శక్తిదేవుడు ఇరువురు రత్నకూటం వైపు ప్రయాణం సాగించారు. అలా కొంత దూరం పోయేసరికి సముద్రం మధ్యలో ఒక కొండ కనిపించింది. దానిని చూసి సత్యవ్రతుడు ఇలా చెప్పాడు. అయ్యా, ఆ కనపడుతున్న గుట్టయే అయస్కాంత పర్వతం. మనం ఎలాగైనా సరే దానిని తప్పించుకొని ముందుకు పోవాలి. సుడిగుండంలో చిక్కుకుంటే మాత్రము బయటపడటం కష్టం. ఇలా చెప్పి సత్యవ్రతుడు తానే తెరచాపను జాగ్రత్తగా తిప్పుతూ ప్రయాణం సాగించాడు. కానీ జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. సత్యవ్రతుడు ఎంతో కష్టంతో పడవను దూరంగా తీసుకొని పోవటానికి చేసిన ప్రయత్నము నిష్ఫలమైంది. సుడిగుండము పడవను తనలోకి గుంజివేసింది. ఇంకేముంది, పడవ శరవేగంగా అయస్కాంత పర్వతం వైపు పరుగుపెట్టింది. అయ్యా, సర్వనాశనమైంది. శక్తిదేవా, ఇవి మన చివరి గడియలు. భగవంతుణ్ణి ప్రార్థించండి అన్నాడు సత్యవ్రతుడు ఏడుస్తూ. శక్తిదేవుడు గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఈ లోపలే పడవ అయస్కాంత పర్వతం సమీపించింది. ఆ కొండ మీద ఒక మర్రి చెట్టు ఉంది. దాని ఊడలు సముద్రపు టలల్ని తాకుతున్నాయి. పడవ కొండ దగ్గరకు వెళ్లే సమయానికి తన శక్తినంతా కూడదీసుకొని ఒక్క గెంతు గెంతి ఊడని పట్టుకున్నాడు. ఈ లోపలే పడవ వేగంగా పోయి కొండను ఢీకొన్నది. చూస్తుండగానే సత్యవ్రతుడు దుర్మరణం పాలైనాడు. శక్తిదేవుడు ఊడను పట్టుకొని మెల్లగా పైకి ఎగబ్రాకాడు. అలా వెళ్ళి మర్రి చెట్టు కొమ్మల మధ్యకు చేరాడు. అక్కడ సుమ్ముసిల్లి పడిపోయాడు. క్రమంగా చీకటి పడింది. ఎటు చూసినా భయంకర సముద్రం. ఇంతలో ఏవో భయంకరమైన శబ్దాలు కూడా వినిపించాయి. అవి గండభేరుండ పక్షులు చేస్తున్న ధ్వనులు. పగలంతా వివిధ ద్వీపములకు ఆహారం కొరకు పోయి రాత్రి తమ నివాసమైన ఈ వటవృక్షం కడకు వచ్చాయన్నమాట. అంటే సముద్ర మధ్యంలో ఈ మర్రి చెట్టే వారికి చిరకాల స్థావరం. ఒక రాత్రి వేళకి శక్తిదేవుడికి స్పృహ వచ్చింది. తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటానికి కొంచెం సమయం పట్టింది. చుట్టూ చూస్తే భయంకర రాక్షసుల వలె, దయ్యాల వలె భీకరాకారాలతో కొమ్మల నిండా గండబేరుండ పక్షులు కూర్చొని రణగుణ ధ్వని చేస్తున్నాయి. శక్తిదేవునికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. ఇంతలో ఆ గండబేరుండాలు పరస్పరము మాట్లాడుకుంటున్నాయి. పగలంతా తాము ఏ ఏ ద్వీపాలలో సంచరించి వచ్చాయో చెప్పుకుంటున్నాయి. అక్కడ విశేషాలని ముచ్చటిస్తున్నాయి. అప్పుడు అందులో ఒక గండబేరుండము ఇలా అన్నది. ఒరే పిల్లలారా, మీరంతా మంచి యవ్వనంలో ఉన్నారు. కాబట్టి మీరంతా సుదూర ప్రాంతాలకు ఎగురగలిగారు. నేను బాగా ముసలిదాన్నైపోయాను. అందుకని అంతంత దూరాలు పోలేను. ఇక్కడికి దగ్గరలోనే కనకపురి ఉంది. నాకు కావలసినంత ఆహారము సమృద్ధిగా ఇక్కడే దొరుకుతున్నది. అట్లాంటప్పుడు నేను మీలాగా దూరతీరాలకి పోవలసిన అవసరం ఏమున్నది? రేపు కూడా నేను ఉదయమే కనకపురికి పోతాను అని చెప్పింది ముసలి గండభేరుండం. ఈ మాటలు శక్తిదేవుడు విన్నాడు. ఒక్కొక్క అక్షరము ఆయన చెవులలో అమృత బిందువుల వలె పడింది. ఆహా, ఏమి నా భాగ్యము! కనకపురి ఈ సమీపంలో ఎక్కడో ఉన్నదన్నమాట. ఈ వటవృక్షము దైవంలాగా
నాకు ఈ విధంగా సహాయం చేస్తూ ఉంది అనుకున్నాడు శక్తిదేవుడు. అయితే ఈ అయస్కాంత పర్వతం దాటి సముద్రం ఈది ఆ కనకపురికి ఎలా చేరాలో శక్తిదేవుడికి అర్థం కాలేదు. బాగా పొద్దుపోయేసరికి గండబేరుండ పక్షులన్నీ నిద్రలో మునిగాయి. ఇంతలో శక్తిదేవునికి ఒక ఆలోచన వచ్చింది. రేపు ఉదయము ఈ ముసలి గండబేరుండము ఎటు తిరిగి కనకపురికి పోతున్నది. అటువంటప్పుడు నేను వేరే మార్గాన్ని ఎందుకు అన్వేషించాలి? ఏదో ఒక విధంగా ఈ గండబేరుండాన్ని ఆశ్రయించినట్లయితే కనకపురి చేరవచ్చును కదా, ఇలా అనుకున్నాడు శక్తిదేవుడు. అయితే ఈ పక్షితో కలిసి కనకపురం వెళ్ళటం ఎలాగా? శక్తిదేవుడు ఒక్క క్షణం ఆలోచించాడు. నిద్రపోతున్న ముసలి గండబేరుండాన్ని సమీపించాడు. మెల్లగా దాని రెక్కలలోకి దూరాడు. ఒక పలుచటి మర్రెవుడను పట్టుకొని దాని తోలును తొలిచాడు. దానిని తాడుగా చేసుకొని తనను తాను గండబేరుండం కాళ్ళకి బంధించుకున్నాడు. క్రమంగా తెల్లవారింది. పక్షులన్నీ తమ తమ గమ్యాలకు పయనమయ్యాయి. ముసలి గండబేరుండము ఒళ్ళు విరుచుకొని లేచింది. ఒక్కసారిగా మర్రి చెట్టు కొమ్మల మీద నుంచి గగనసీమకు ఎగిరింది. రెక్కలను ఆడిస్తూ సముద్రానికి పైన మేఘాలని దూసుకుంటూ ముందుకు సాగిపోయింది. శక్తిదేవుడు ముసలి గండబేరుండం కాలిని వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు. అలా ముసలి గండబేరుండము వెళ్ళి ఒకానొక ద్వీపంలో ఒక చోట వాలింది. అది ఒక ఉద్యానవనము. అక్కడ గండబేరుండము ఒక్క క్షణం విశ్రమించి ఆహారం కోసము అటు ఇటు చూస్తున్నది. ఇదే తగిన సమయం అనుకుని శక్తిదేవుడు మెల్లగా కట్లు విప్పుకొని పక్షి రెక్కల నుంచి పక్కకు జారుకున్నాడు. దొర్లుకుంటూ పోయి ఒక పొదలోకి దూరాడు. ఆ తర్వాత గండబేరుండము ఆహారం కొరకు అక్కడి నుంచి సముద్ర తీరానికి వెళ్ళింది. శక్తిదేవుడు పూల పొదలలో అలసట తీర్చుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి 2 అప్సరసల వంటి స్త్రీలు వచ్చారు. వారు పుష్పాపచయము చేస్తున్నారు. పరస్పరము ఏవో సరసోక్తులు పలుకుతూ కులుకుతూ పూల సజ్జను అందమైన సుగంధభరితమైన పుష్పములతో నింపుతున్నారు. ఇదే తగిన సమయం అనుకొని శక్తిదేవుడు మెల్లగా పొదలల్లో నుంచి లేచి వారి ముందుకు వచ్చాడు. వారిద్దరూ ఇతన్ని చూసి దిగ్భ్రాంతులైనారు. ఓ సుందరీమణులారా, మీరెవరు? ఈ ద్వీపము పేరేమిటి అని ప్రశ్నించాడు. వారిద్దరూ ఒకరి ముఖము ఒకరు చూసుకున్నారు. ఇతడెవరో తెలీదు, ఎలా వచ్చాడో అంతకన్నా తెలీదు. అలాంటిది తమ తోటలోనికి వచ్చి మీరెవరు అని ప్రశ్నిస్తున్నాడేమిటి? ఓ ఈ యువకుడా, ఇంతకు నీవెవరువు అని ప్రశ్నించారు వారు ఆశ్చర్యంతో. ఓ కళ్యాణులారా, నా పేరు శక్తిదేవుడు. నేను వర్ధమానపురం నుంచి కార్యార్థినై వచ్చాను. దయతో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. ఓ ఈ సాహసికుడా, ఈ ద్వీపం పేరు కనకపురి. ఇది విద్యాధర నివాసం. మా యజమానురాలి పేరు చంద్రప్రభ. మేము ఆమె ఇష్టసకులం. ఇంతకు దుర్గమమైన ఈ ద్వీపంలోకి నువ్వు ఎట్లా ప్రవేశించగలిగావు అని వారు ప్రశ్నించారు. రాణిగారి దగ్గరకు తీసుకొని పొండి అని కోరాడు శక్తిదేవుడు. అవశ్యము, మాతో రండి అని శక్తిదేవుణ్ణి వెంటబెట్టుకుని ఇష్టసకులు ఇద్దరూ అంతఃపురంలోనికి ప్రవేశించారు. ఆ భవనము బంగారపు ఇటుకల చేత నిర్మించబడి ఉన్నది. మాణిక్యములు పొదగబడిన స్తంభములు రత్న దీపములతోనూ శోభిల్లుతూ ఉంది. ఇష్టసకులు ప్రతిహారి ద్వారా ఈ వార్తను తమ యజమానురాలికి చేరవేశారు. మంచిది, ఆ మానవుణ్ణి లోపలికి ప్రవేశపెట్టవలసిందిగా మహారాణిగారు ఆజ్ఞాపించారు అన్నాడు ప్రతిహారి. అప్పుడు శక్తిదేవుడు భవన అంతర్భాగానికి వెళ్ళాడు. అక్కడ ఒక రత్నాల గద్ద మీద మహారాణి చంద్రప్రభ కూర్చొని ఉన్నది. శక్తిదేవుడు ఆమెను చూశాడు. ఆమె శక్తిదేవుణ్ణి విచిత్రంగా చూసింది. ఈ నరమానవుడెక్కడా? కనకపురి ఎక్కడా? 7 సముద్రాలు దాటి ఇక్కడికి ఎలా రాగలిగాడు? అసంభవమును ఇతడు సంభవం చేశాడు. శక్తిదేవుడు చంద్రప్రభను చూసి నిశ్చేష్టుడైనాడు. ఆ విద్యాధర సుందరీమణి సౌందర్యము ప్రవాహము వలె భవన అంతర్భాగమంతా వ్యాపించి దగదగా వెలుగుతున్నది. అవి దీపములు కావు, ఆమె సౌందర్య కాంతులే. ఓయి సుందరాకారా, నువ్వెవరువు? నీ పేరేమిటి? ఇక్కడికి ఎలా రాగలిగావు అని మృదువుగా ప్రశ్నించింది చంద్రప్రభ. ఓ కళ్యాణి, నా కథ చెబుతాను వినండి. నా పేరు శక్తిదేవుడు. మాది వర్ధమానపురము అంటూ మొదలుపెట్టి
తాను కనకరేఖతో పందెం వేసి బయలుదేరటము, పడవ ప్రమాదాలు, గండబేరుండము రెక్కలలో దూరి ఇక్కడికి చేరుకోవటము అంతా సవివరంగా ఏమీ దాచపట్టకుండా చెప్పాడు. అది విని చంద్రప్రభ ఒక్కసారిగా నిట్టూర్చింది. ఓయి శక్తిదేవా, నీ కథ విని నేను ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా పొందాను. అంతా విధిలిఖితము. ఇక నా కథ చెబుతున్నాను విను అంటూ చంద్రప్రభ తన కథను మొదలుపెట్టింది. ఓయి వీరుడా విను. నా పేరు చంద్రప్రభ. నేను విద్యాధర రాణిని. ఈ ద్వీపము పేరు కనకపురి. ఇది మా విద్యాధరుల నివాసము. ఆయనకు మేము 4 కుమార్తెలము. నేను పెద్దదానిని. నా పేరు చంద్రప్రభ. మా చెల్లెలి పేరు చంద్రరేఖ. తర్వాత వారి పేర్లు శశిరేఖ, శశిప్రభ. మమ్మల్ని మా తండ్రి ఎంతో గారాబంగా పెంచాడు. దానితో కష్టాలంటే ఏమిటో తెలియకుండా ఆటపాటలతో పెరిగాం. ఇలా ఉండగా ఒకనాడు నా చెల్లెళ్ళు 3 కన్యకా వ్రతాన్ని పూనారు. అందుకై ముందుగా వారు మందాకిని స్నానానికి బయలుదేరారు. అలా వెళ్ళి నదిలో దిగి వారి ఇష్టం వచ్చినంతసేపు జలకేడిని సలిపారు. ఆ తర్వాత నదీ తీరానికి వచ్చారు. అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పేరు అగ్రియ తపస్సుడు. మునీశ్వర నమస్కారము అని వారు ఆ తపస్వికి వందనమాచరించారు. అయితే తపోనిద్రలో ఉన్న ఋషి దీనిని పట్టించుకోలేదు. దానితో నా చెల్లెళ్లకు ఆ మునీశ్వరునితో పరాచకములాడవల్లని అనిపించింది. మందాకిని జలమును చేతిలోకి తీసుకొని, ఓహో మునీశ్వర, నీ దొంగ తపము మాని మా వైపు చూడండి అంటూ ఆయన ముఖం మీదకి గట్టిగా నీళ్లను చల్లారు. తీవ్రమైన ఆ లికిడికి మునీశ్వరునికి తపోభంగం కలిగింది. దానితో ఆయన కన్నెత్తి చూశాడు. జరిగిందేమిటో క్షణంలో గ్రహించారు. ఓ అవిధేయ విద్యాధర కన్యల్లారా, నా తపస్సును భంగం చేయటం అనుచితం అని మీకు తెలీదా? సద్బ్రాహ్మణుడితో చెలగాటం సర్వనాశన హేతువు. మీరు చేసిన ఈ పాపము క్షమార్హం కాదు. ఇక మీరు విద్యాధర లోకంలో ఉండతగరు. వెంటనే భూలోకంలో మనుషులే జన్మించండి అని శపించాడు. ఆ మాటలు విని నా 3 చెల్లెళ్ళు చిన్నబుచ్చుకున్నారు. పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి మా నాయనగారితో జరిగిందంతా చెప్పారు. అది విని మా తండ్రి శశిఖండు కన్నీరు మున్నీరుగా విలపించాడు. పరుగు పరుగున వెళ్ళి మందాకిని తీరంలో ఉన్న ఆ మునీశ్వరుడి పాదములపైన పడ్డాడు. స్వామి, వారు అభము శుభము తెలియని చిన్నపిల్లలు. నేను విద్యాధర చక్రవర్తిని. వారు నా కుమార్తెలు. కనీసం నా ముఖం చూసైనా వారిని మన్నించండి అని కాళ్ళ వేళ్లపడి వేడుకున్నాడు. ఋషుల హృదయము నవనీతము కదా, వారి కోపము క్షణికము. ఓయి శశిఖండ, నా శాపం అమోఘము కాబట్టి వారికి మానవ జన్మము తప్పదు. అయితే వారికి పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లు వరాన్ని అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు, శాపానంతరము వారు తిరిగి విద్యాధర లోకానికి వస్తారు అని ఆశీర్వదించాడు. శాపవశాత్తు నా 3 చెల్లెళ్ళు భూలోకంలో జన్మించారు. ఈ దుఃఖం పట్టలేక నా తండ్రి నాకు రాజ్యాధికారం సంక్రమింపజేసి తపస్సు చేసుకునే నిమిత్తము అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా నేను కనకపురికి మహారాణిని అయ్యాను. అయితే అటు తండ్రి ఇటు చెల్లెళ్ళు వెళ్ళిపోవటంతో నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నిరంతరము గౌరీదేవి సేవలో గడుపుతున్నాను. ఒకనాడు గౌరీమాత నాకు స్వప్న సాక్షాత్కారాన్ని ఇచ్చింది. విద్యాధరి, నీకు త్వరలోనే ఒక మానవుడు కనపడతాడు. అతడే నీకు భర్త కాగలడు అని ఆశీర్వదించి అదృశ్యమైంది. మెలకువ వచ్చాక నాకు ఈ స్వప్నం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓయి శక్తిదేవా, నువ్వు ఇక్కడికి రావటము అమ్మవారి అనుగ్రహ విశేషమే. నీవే నా భర్తవని దేవి నిర్ణయించింది అని చెప్పింది చంద్రప్రభ. ఈ మాటలు విని శక్తిదేవుడు వింతపడ్డాడు. ఇదెక్కడి విచిత్రము? నేను ఈ కనకపురిలోకి ఎన్నో కష్టాలు పడి ప్రవేశించడమేమిటి? అంతా దైవానుగ్రహం వలె ఉన్నది అని అనుకున్నాడు. ఆ తర్వాత చంద్రప్రభ శక్తిదేవునికి ఎన్నో ఉపచారాలు చేసింది. ఆమె చెలికత్తలు శక్తిదేవునికి పన్నీటి స్నానాలు చేయించి దివ్య వస్త్రాలు ఇచ్చి మధుర పదార్థాలు తినిపించారు. ఈ విధంగా శక్తిదేవుడు కొద్ది రోజులు విద్యాధర భోగాలని అనుభవించాడు. స్వామి, నేనిక మా తండ్రి గారిని కలిసి మన వివాహానికై ఆయన అనుమతి తీసుకుని వస్తాను. ఎల్లుండు చతుర్దశి నాడు వృషభ పర్వతానికి విద్యాధర ప్రముఖులంతా వస్తారు.
అక్కడ దేవతా పూజ జరుగుతుంది. కాబట్టి మా తండ్రి గారు కూడా తప్పనిసరిగా అక్కడికి వస్తారు. ఇది ప్రతి సంవత్సరము జరిగే ఆనవాయితీ. నేను అక్కడికి వెళ్ళి మన వివాహానికి ముహూర్తం నిర్ణయించుకుని వస్తాను. ఈ 2 రోజులు మీరు ఇక్కడ ఏకాంతంగా ఉండక తప్పదు. ఏమీ తోచకపోతే ఉద్యానవనంలో విహరించండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నడిమి అంతస్తులోకి వెళ్ళరాదు. ఇది నా ఆజ్ఞ అన్నది చంద్రప్రభ. అలాగే దేవి అన్నాడు శక్తిదేవుడు ఉత్సాహంతో. ఆ తర్వాత చంద్రప్రభ గగన మార్గాన ఎగురుకుంటూ వృషభ పర్వతం వైపు వెళ్ళిపోయింది. శక్తిదేవుడు మధుర పదార్థాలు తింటూ పానీయాలు తాగుతూ అటూ ఇటూ తిరిగాడు. చంద్రప్రభ లేకపోవటంతో అతనికి పొద్దుపోలేదు. దానితో తీవ్రంగా ఆలోచించసాగాడు. ఈ చంద్రప్రభ నన్ను నడిమి అంతస్తుకు ఎందుకు వెళ్ళవద్దన్నది? అక్కడ ఉన్న విశేషాలు ఏమిటి? అవేంటో రహస్యంగా తెలుసుకుంటాను అనుకున్నాడు శక్తిదేవుడు. ఇదొక మానవ సహజమైన బలహీనత. ఎక్కడ ఆంక్ష ఉంటుందో అక్కడే కాంక్ష కూడా ఉంటుంది కదా. అందుకని శక్తిదేవుడు చిలికత్తలు చూడకుండా మెల్లగా నడిమి అంతస్తుకు వెళ్ళాడు. శక్తిదేవుడు నడిమి అంతస్తులోకి వెళ్ళి అక్కడి విశేషాలని శ్రద్ధగా పరిశీలించాడు. అందులో 3 గదులున్నాయి. వాటిని రత్నాలతో నిర్మించారు. ఆ తలుపులు మూసి ఉన్నాయి. సాహసవంతుడైన శక్తిదేవుడు ముందుగా మొదటి మందిరం దగ్గరికి వెళ్ళాడు. నిశ్శబ్దంగా తలుపులు తీశాడు. మెల్లగా గదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక అందమైన హంసతూలికా తల్పం ఉన్నది. దానిపైన ఎవరో నిద్రిస్తున్నారు. ఉత్సుకత ఆపుకోలేక శక్తిదేవుడు మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళాడు. నిద్రిస్తున్న సుందరీమణి మేలిమి ముసుగును తొలగించి చూశాడు. అంతే, శక్తిదేవుడు దిగ్భ్రాంతుడైపోయాడు. తన కనులను తానే నమ్మలేకపోయాడు. అక్కడ నిద్రిస్తున్న దివ్యసుందరి మరెవరో కాదు, వర్ధమానపురంలోని పరోపకారి మహారాజు కుమార్తె కనకరేఖయే. ఎక్కడి వర్ధమానపురమో, ఎక్కడి కనకరేఖ? ఆమె ఇక్కడ ఎట్లా నిద్రిస్తున్నది? మేలిముసుగును మెల్లగా యథాప్రకారము సర్దివేసి శక్తిదేవుడు గది నుంచి బయటికి వచ్చాడు. రత్నాల తలుపులు మెల్లగా మూసివేశాడు. ఆ తర్వాత పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఒక హంసతూలికా తల్పము ఉన్నది. దానిపైన కూడా ఎవరో నిద్రపోతున్నారు. అయితే ఆ సుందరీమణి ఎవరో శక్తిదేవుడికి తెలియలేదు. తర్వాత 3వ మందిరంలో కూడా ప్రవేశించి రత్నాల తలుపులు తెరిచాడు. అక్కడ కూడా హంసతూలికా తల్పము పైన ఒక సుందరీమణి నిద్రిస్తున్నట్లు చలనరహితమై పడి ఉన్నది. ఈమెను కూడా శక్తిదేవుడు లోగడ ఎప్పుడూ చూసి ఉండలేదు. అందువలన ఎవరో పోల్చుకోలేకపోయాడు. తర్వాత 3వ గది తలుపులు కూడా మూసివేసి శక్తిదేవుడు బయటికి వచ్చాడు. అప్పుడు అతడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మెల్లగా మధ్య అంతస్తు నుంచి క్రిందకి వచ్చాడు. ఆ తర్వాత ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ చెట్ల మధ్య కొంచెంసేపు విహరించాడు. అక్కడ ఒక దిగుడు బావి ఉంది. ఆ బావికి సమీపంలోనే ఒక అందాల గుర్రం ఉన్నది. అది శక్తిదేవుణ్ణి తన దగ్గరికి పిలుస్తున్నదా అన్నట్లు జూలును అటూ ఇటూ ఆడిస్తున్నది. శక్తిదేవుడు మెల్లగా వెళ్ళి దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. గుర్రం కొంచెంసేపు అటూ ఇటూ నాట్యం చేస్తూ తిరిగింది. ఆ తర్వాత మెల్లగా బావి దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా శక్తిదేవుణ్ణి బావిలోకి విసిరేసింది. శక్తిదేవుడు దిగుడు బావిలోకి బుడుంగున మునిగిపోయాడు. నీళ్లలో నుంచి అతి కష్టం మీద పైకి రావడానికి ప్రయత్నించాడు. మెల్లగా బావి అంచులను పట్టుకొని ఎగబ్రాకుతూ బయటికి వచ్చాడు. అయితే అక్కడ గుర్రమూ లేదు, కనకపురి ఉద్యానవనం కూడా లేదు. వర్ధమానపురంలో పరోపకారి మహారాజుగారి తోట ఒకటి ఉంది. అందులో ఒక దిగుడు బావి ఉన్నది. తానిప్పుడు ఆ దిగుడు బావి పక్కన ఉన్నాడు. శక్తిదేవుడు అది చూసి నివ్వెరపోయాడు. ఎక్కడ కనకపురి, ఎక్కడ వర్ధమానపురము? ఇదంతా ఏదో మహామాయలాగా ఉంది. చేసిన ప్రయత్నమంతా మళ్ళీ వ్యర్థమైంది. బయలుదేరిన చోటికే వచ్చి చేరాను. సరే, కానున్నది కాక మానదు అని దైవంపై భారం వేసి శక్తిదేవుడు మళ్ళీ పరోపకారి మహారాజు దర్బారుకు వెళ్ళాడు. తన రాకను ప్రతీహారి చేత లోపలికి తెలియచేశాడు. రాజు శక్తిదేవుణ్ణి లోపలికి పిలిచి పరిశీలనగా చూశాడు. ఏమయ్యా, ఒకసారి మెడబెట్టి బయటికి నెట్టింది నిన్నే కదా, సిగ్గు లేకుండా మళ్ళీ రావటానికి నీకు ఎంత ధైర్యమో అని గద్దించాడు. ప్రభు,
నా మాట వినండి. ఈసారి నేను నిజంగా కనకపురిని చూశాను. కాదంటే మీరు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే అన్నాడు శక్తిదేవుడు ధైర్యంగా. ఈ తమాషా ఏంటో చూద్దామని పరోపకారి రాజు కనకరేఖకు కబురు పెట్టాడు. ఆమె వచ్చి శక్తిదేవుని చూసి, ఏంటి మళ్ళీ వచ్చావు అని తీవ్రంగా ప్రశ్నించింది. కనకరేఖ, నా మాట నమ్ము, నేను కనకపురి వెళ్ళాను. నిన్ను అక్కడ చంద్రప్రభ మందిరంలో నడిమి అంతస్తులో చూశాను. ఒక హంసతూలికా తల్పము పైన నువ్వు చలనము లేకుండా పడుకుని ఉన్నావు అని చెప్పాడు శక్తిదేవుడు. ఆ తర్వాత తాను ఎలా ప్రయాణం చేశాడో ఆమెకు వివరంగా చెప్పాడు. చంద్రప్రభ, వృషభ పర్వతము అన్నీ చెప్పాడు. కనకరేఖ ఆశ్చర్యపోయింది. తండ్రి, ఇతడు ఈసారి నిజంగా కనకపురి చూసి వచ్చాడు. నేటితో నాకు శాప విమోచనం అయిపోయింది. నేను కనకపురికి వెళ్ళిపోతున్నాను అని. ఓయి ప్రియుడా, నన్ను నీవు కనకపురిలో కలుసుకో, నీవే నాకు కాబోయే భర్తవు అని చెప్పి కనకరేఖ అదృశ్యురాలైంది. దానితో పరోపకారి మహారాజు అంతఃపురము శోకంతో నిండిపోయింది. అది చూచి శక్తిదేవుడు బిత్తరపోయాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. తాను ఇప్పుడు తిరిగి కనకపురి ఎలా చేరగలడు? చేరకుండా ఎలా ఉండగలడు? ఈ వార్త వినిపించి రాజుకి అనంత శోకాన్ని తెచ్చిపెట్టాడు. ఇదంతా తన వల్లనే జరిగింది. మానవ ప్రయత్నానికి మించింది మరొకటి లేదు. అట్టివారికే దైవం సహాయం చేస్తాడు. ఏ విధంగా నేను కనకపురానికి పోయానో మళ్ళీ అదే విధంగా ప్రయాణం సాగిస్తాను అనుకొని శక్తిదేవుడు తిరిగి కఠోర ప్రయాణాన్ని ప్రారంభించాడు. మళ్ళీ విటంకపురం చేరాడు. అక్కడ నుంచి మరొక పడవ ఎక్కి ఉస్సల ద్వీపం చేరాడు. అక్కడ పల్లెరాజు సత్యవ్రతుని కుమారులు శక్తిదేవుని గుర్తుపట్టారు. ఏమయ్యా, నువ్వు ఒక్కడివే వచ్చావు, మా నాయనగారు ఎక్కడా అని వారు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అయ్యా, నా మాట వినండి. మేము పోతున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది. అందువలన మీ తండ్రిగారు మరణించారు అని చెప్పాడు శక్తిదేవుడు. ఇది విని పల్లెరాజు కొడుకులు ఆగ్రహోదగ్రులైనారు. నువ్వు అబద్ధమాడుతున్నావు. సుడిగుండంలో పడవ చిక్కుకుంటే నువ్వు ఎట్లా బ్రతికి బయటపడ్డావు? కావాలని పడవలోని సంపద కోసము నువ్వే మా తండ్రి గారిని చంపి ఉంటావు అని వారు శక్తిదేవుణ్ణి కట్టివేశారు. రేపు ఉదయమే ఇతన్ని కాళికాదేవికి బలి ఇవ్వండ్రా అని పల్లెరాజు కొడుకులు తమ అనుచరులను ఆహ్వానించారు. అప్పుడు భటులు శక్తిదేవుణ్ణి కట్టి తీసుకొని వెళ్ళి కాళికాదేవి దేవాలయంలో బంధించారు. తెల్లవారగానే ఇక బలికి వేస్తారు. అక్కడ కపాలమాలతో ఎర్రని నాలుకతో కాళికాదేవి విగ్రహము చాలా భయంకరంగా ఉంది. శక్తిదేవుడు, అమ్మా, ఇక నీవే నాకు దిక్కు అని దేవిని ప్రార్థించి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కాళికామాత శక్తిదేవుడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది. కుమారా, భయపడకు. తెల్లవారబోయే ముందు నీ వద్దకు బిందుమతి అనే కన్యకామణి వస్తుంది. ఆమె ఎలా చెబితే అలా చెయ్యి. వెనక ముందు ఆలోచించవద్దు. ఇదే నా ఆజ్ఞ అని చెప్పింది కాళికాదేవి. శక్తిదేవునికి మెలకువ వచ్చింది. సరిగ్గా కాళికాదేవి చెప్పినట్లే తెల్లవారేసరికి బిందుమతి కాళికా దేవాలయానికి వచ్చి అమ్మవారి పూజలు చేసింది. అక్కడ ఉన్న శక్తిదేవుని చూసి మోహించింది. ఆ తర్వాత ఇలా చెప్పింది. స్వామి, నేను దాసరాజు పుత్రికని. నిన్ను బంధించిన వారు నా అన్నలే. నేను శాపవశాత్తు ఇక్కడ జన్మించాను. రాత్రి నాకు స్వప్నంలో కాళికాదేవి కనిపించి, నీకు కాబోయే భర్త ఆలయంలో ఉన్నాడు, ఉదయమే వెళ్ళు అని ఆజ్ఞాపించింది. అందువల్ల నేను ఇలా వచ్చాను అని చెప్పి శక్తిదేవుణ్ణి విడిపించింది. వారిరువురు అమ్మవారి సన్నిధిలోనే గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నారు. విచిత్రమేమిటంటే ఇలాంటి స్వప్నమే దాసరాజు పుత్రులకి వచ్చింది. ఆ కారణం చేత వారు కాళికామాత ఆజ్ఞ ప్రకారము శక్తిదేవుణ్ణి సత్కరించి బావగారుగా అంగీకరించారు. ఇలా ఉండగా ఒకనాడు శక్తిదేవుడు బిందుమతిని ఇలా ప్రశ్నించాడు. నీవు ఏదో శాపవశాత్తు ఇక్కడ జన్మించానని చెప్పావే, ఆ శాపమేమిటి? అప్పుడు బిందుమతి ఇలా చెప్పింది. నేను ఒకనాడు వీణ వాయిస్తూ తీగను సరిచేయటం కోసము నోటితో కొరికాను. ఆ తీగ గోవు యొక్క నరముతో చేయబడింది. సృష్టిలో అన్ని జంతువుల్లోకి గోవు పరమ పవిత్రమైనది. నరమును కొరికినందువలన నాకు గోమాంస భక్షణ పాపము సంక్రమించింది. ఆ తర్వాత విధివశాత్తు నేను ఒక మునిచేత శపింపబడి
ఈ పల్లెలో జన్మించాను అని చెప్పింది బిందుమతి. ఇంతలో బయట ఏదో భయంకరమైన కలకలం వినబడింది. అదేమిటా అని చూసే లోపల ఒక భయంకరమైన కోరల పంది మనుషుల్ని చంపుకుంటూ బిందుమతి ఉన్న మందిరానికి వచ్చింది. బిందుమతి అన్నలు పెద్దగా అరవసాగారు. అప్పుడు బిందుమతి, స్వామి, మీరు శూలముతో ఈ పందిని చంపండి. ఆ తర్వాత మీరు ఒక చోటికి చేరతారు. అక్కడ మీకు మరొక భార్య లభిస్తుంది. ఆమె ఏమి చెబితే అది చేయండి, మీకు విజయం కలుగుతుంది అన్నది. ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండే లోపలే కోరల పంది అక్కడికి వచ్చింది. శక్తిదేవుడు పొడవైన ఒక ఈటెను తీసుకొని ఒకే ఒక దెబ్బతో దానిని పొడిచాడు. పంది గిలగిలా కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. శక్తిదేవుడు దాన్ని వెంబడించాడు. అది నెత్తురు ఓడుకుంటూ ఒక గుహలోనికి దూరింది. శక్తిదేవుడు కూడా గుహలోనికి ప్రవేశించాడు. బాగా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఉద్యానవనం ఉంది. అక్కడ శక్తిదేవుడు పంది కొరకు అన్వేషించాడు. అయితే అది అక్కడ కనపడలేదు సరికదా. ఒక చెట్టు కింద ఒక రాక్షసుడు పడి ఉన్నాడు. అతని కడుపులో ఈట దిగబడి ఉంది. దానిని బట్టి ఈ రాక్షసుడే తాను పొడిచిన పంది అని శక్తిదేవుడు ఊహించాడు. అంతలో వనకన్యక మానవ రూపంలో తన ముందు సాక్షాత్కరించిందా అన్నట్లు చెట్టు మధ్య నుంచి ఒక సుందరీమణి అక్కడికి వచ్చింది. సుందరీమణి, నీవెవరువు? ఈ పంది రాక్షసుడెవరు? ఏ కారణము చేత ఈ గుహలో ఉన్నావు అని ప్రశ్నించాడు శక్తిదేవుడు. అయ్యా, నా పేరు బిందురేఖ. నేను ఒక విద్యాధర రాజకన్యను. ముని శాపము చేత భూలోకంలో జన్మించాను. ఈలోగా ఈ పంది రాక్షసుడు నన్ను అపహరించి తెచ్చి ఈ గుహలో ఉంచి కన్న కూతురిలా పెంచుకుంటున్నాడు. ఓయి సాహసవీరుడా, ఇతడు పంది రూపంలో భూలోకంలో సంచరిస్తూ మనుషులను చంపి తింటాడు. ఇప్పుడే ఇతన్ని ఎవరో వీరుడు ఈటతో పొడిచాడు. తత్ఫలితంగా నెత్తురు కక్కుతూ ఇక్కడ పడి చనిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఈ వరాహము యొక్క నిజస్వరూపము అని చెప్పింది బిందురేఖ. ఓ కళ్యాణి, ఈ పంది రాక్షసుని చంపింది మరెవరో కాదు, నేనే. నా పేరు శక్తిదేవుడు. మాది వర్ధమానపురము. నేను కార్యార్థినై ఇలా వచ్చాను అని జరిగిన కథనంతా చెప్పాడు శక్తిదేవుడు. అది విని బిందురేఖ దరహాసంతో శక్తిదేవుణ్ణి తన మందిరంలోనికి ఆహ్వానించింది. అక్కడ శక్తిదేవునికి మధుర పదార్థాలు తినిపించి నృత్య గీతాలతో సంతృప్తిపరిచింది. ఆ తర్వాత, స్వామి, నన్ను మీరు వివాహమాడండి, ఇది దైవ నిర్ణయము అని చెప్పింది బిందురేఖ. శక్తిదేవుడు తనకు ఇంతకు ముందు బిందుమతి చెప్పిన ప్రకారము అలాగే చేశాడు. శక్తిదేవునికి బిందురేఖకి వివాహమైంది. కొన్నాళ్ళకి బిందురేఖ ఇలా అన్నది, స్వామి, మీరు నన్ను కోసి నా మాంసఖండాన్ని చేతిలో గట్టిగా పట్టుకొనండి అని ప్రార్థించింది. మొదట్లో శక్తిదేవుడు ఒక్క క్షణము సందేహించాడు. అయినా లోగడ తనకు ఈ విషయము కూడా బిందుమతి చెప్పింది కదా, అందుకని ఆలోచించకుండా శక్తిదేవుడు అలాగే చేశాడు. బిందురేఖ యొక్క మాంసఖండము ఒక దివ్య ఖడ్గంగా మారింది. అంతే, స్వామి, నాకు శాప విమోచనమైంది. నేను కనకపురికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వచ్చి కలియండి, సెలవు అంటూ బిందురేఖ అదృశ్యమైపోయింది. శక్తిదేవుడు వెనుదిరిగి వచ్చి బిందుమతిని కలిశాడు. జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి బిందుమతి ఇలా చెప్పింది, స్వామి, ఇప్పుడు వినండి. మేము నలుగురు అక్కచెల్లెలం. విద్యాధర రాజైన శశిఖండుని కుమార్తెలము. అందులో ఒకరు పరోపకారి రాజకుమార్తె కనకరేఖ, నేను మరొకదానని. పంది రాక్షసుడు అపహరించి తెచ్చిన బిందురేఖ మరొక ఆమె. మా అందరికంటే పెద్దది చంద్రప్రభ. ఆమె ప్రస్తుతము కనకపురికి మహారాణి. మేము నలుగురము నీ భార్యలమే కాబోతున్నాం. నీవు ఈ దివ్య ఖడ్గ సహాయంతో గగన మార్గంలో పయనించి కనకపురిని చేరుకో. నేను అక్కడి నడిమి అంతస్తులోని రత్నాల మందిరానికి వెళ్ళిపోతున్నాను. నాకు ఇక శాప విమోచనం అయింది అని చెప్పి నమస్కరించి బిందుమతి అదృశ్యమై కనకపురికి చేరుకుంది. శక్తిదేవునికి ఇదంతా ఆశ్చర్యంగా తోచింది. అతనికి తాను కనకపురిలో చూసిన 3 హంసతూలికా తల్పాలు గుర్తుకు వచ్చాయి. ఓ దివ్య ఖడ్గమా, నన్ను కనకపురికి చేర్చు అని ప్రార్థించాడు శక్తిదేవుడు. తక్షణమే అతడు గగన మార్గంలో ఎగురుకుంటూ 7 సముద్రాలు దాటి కనకపురి చేరాడు. లోగడ తనని గండబేరుండ పక్షి దించిన
ఉద్యానవనంలో దిగాడు. అక్కడి నుంచి అంతఃపురంలోనికి పోయాడు. ఆశ్చర్యం! నడిమి అంతస్తులోని 3 రాజకన్యలు శాప విమోచనము వలన హంసతూలిక తల్పాల నుంచి లేచి సజీవంగా శక్తిదేవుని ముందు సాక్షాత్కరించారు. శక్తిదేవుని ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదు. వరుసగా చంద్రప్రభ, కనకరేఖ, బిందుమతి, బిందురేఖ అక్కడ ఉన్నారు. వారు శక్తిదేవుణ్ణి తమ వెంట పెట్టుకుని వెళ్ళి శశిఖండుణ్ణి కలిశారు. శశిఖండు వీరందర్నీ ఆశీర్వదించాడు. శక్తిదేవునికి తన కుమార్తెలనిచ్చి పెళ్లి చేయటమే కాకుండా విద్యాధర రాజ్యాధిపత్యాన్ని కూడా ప్రసాదించాడు. నాటి నుంచి శక్తిదేవుడు శక్తివేగుడు అనే పేరుతో విద్యాధర రాజుగా ప్రసిద్ధి చెందాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.